హలో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి నాకు ఇష్టమైన స్వీట్ రస్మలై చేద్దాం అనుకున్నా. ముందుగా మిల్క్ అంతా ఒక గిన్నెలో వేసుకొని బాగా మరిగించాలి. అంతలోపు ఒక గ్లాస్లో కొంచెం వాటర్, లెమన్ రసం తీసుకున్నా. ఇన్ కేస్ మీ ఇంట్లో వెనిగర్ ఉంటే అది కూడా యూస్ చేయొచ్చు. పాలు బాగా మరిగాక లెమన్ వాటర్ వేసి బాగా కలపాలి. ఇలా కోవా సపరేట్గా, వాటర్ సపరేట్గా అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి ఒక క్లీన్ వైట్ క్లాత్లోకి వడకట్టుకోవాలి. ఇప్పుడు కోల్డ్ వాటర్ వేసి దాన్ని ఒక మూటలాగా కట్టి కాసేపు పక్కన ఉంచాలి. సో అందులో ఉన్న వాటర్ మొత్తం పోతుంది. ఇప్పుడు కోవా తీసి బాగా స్మాష్ చేయాలి. ఇలా సాఫ్ట్గా రావాలి. అప్పుడే బాల్స్ చేసినప్పుడు పగిలిపోకుండా స్మూత్గా వస్తాయి. ఇప్పుడు కోవాని మొత్తం రౌండ్స్గా అయినా చేయొచ్చు, లేదు అంటే ఫ్లాట్గా అయినా చేసుకోవచ్చు. అన్ని బాల్స్ చేసుకున్నాక ఒక గిన్నెలో వాటర్, షుగర్ వేసి బాగా మరిగించాలి. అందులోకి ఇందాక చేసుకున్న బాల్స్ అన్నీ వేసి కొంచెం కలిపి మూత పెట్టాలి. స్టవ్ ఆఫ్ చేసి వాటిని ఒక గిన్నెలో ఐస్ క్యూబ్స్ వేసి ఉంచిన వాటర్లోకి వేయాలి. డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవే వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బాదాం యూస్ చేస్తున్నా. ఇలా బాదాంని మొత్తం క్రష్ చేసుకొని ఒక గిన్నెలో పాలు, అందులో షుగర్ సరిపడినంత, కొంచెం కుంకుమ పువ్వు, ఈ బాదం వేసుకొని బాగా మరిగించాలి. తర్వాత ఆ బాల్స్ అన్ని మిల్క్లో వేసుకొని ఒక 3 hours వరకు మూత పెట్టి పక్కన ఉంచాలి. ఆ తర్వాత సర్వ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.